హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి దేవుడు ఫోటోల వెనకాల బల్లి తిరుగుతుంటే ఏం జరుగుతుందో తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఇంట్లో కూడా పూజ గది అనేది ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మరి అలాంటి పూజ గదిలో ఎప్పుడైనా అనుకోకుండా దేవుడి పటాల వెనకాల బల్లి అనేది కనిపిస్తే మనం దానిని ఏం సూచనంగా భావించాలి అంటే, అలా భగవంతుని స్వరూపమైనటువంటి ఫోటోల వెనక మనకు బల్లి కనపడుతుంది అంటే అది ఏం సూచిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ చిన్న కథను తెలుసుకొని ఆ విశేషాల గురించి తెలుసుకుందాం. మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. పూర్వము నందీపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో బ్రాహ్మణ అగ్రహారంలో చంద్రవదనుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను సకల శాస్త్రాలు చదివి గొప్ప పాండిత్యం సంపాదించాడు. అయినా కూడా అతనికి తృప్తి కలగలేదు. అతనికి తెలిసిన విద్యలు కాకుండా ఇంకా ఎన్ని విద్యలు ఉన్నాయో ఆ విద్యలన్నీ అభ్యసించాలని తలచి అట్టే తలెంపుతో పిల్లనిస్తామని అడిగి వచ్చినా కూడా వివాహం ఆడకుండా బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ సర్వకాల సర్వ వ్యవస్థలో జ్ఞానార్జన కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. నేర్పిన అటువంటి గురువు కోసం వెతుకుతూ ఉండేవాడు. ఎన్ని దేశాలు తిరిగినా కూడా అతనికి నచ్చిన గురువు దొరకలేదు. నూతన గురువు కోసం అన్వేషిస్తూ అతను ఒకరోజు అరణ్య మార్గంలో పోతూ బాగా అలసిపోయాడు. అతనికి విపరీతమైన దాహం వేసింది. ఆ దాహం తీర్చుకోవడం కోసము నీటి కోసం వెతుకుతూ ఉండగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు గట్టుపై పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. దాన్ని చూసిన చంద్రవదనుడు చాలా సంతోషించి చెరువు దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న నిర్మలమైన నీటిని తాగి దాహ బాధను తీర్చుకున్నాడు. పిమ్మట కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ రావి చెట్టు నీడలో పడుకున్నాడు. ఆ రావి చెట్టుపై కొంతకాలం నుండి ఒక బ్రహ్మ రాక్షసి నివసిస్తూ ఉండేది. ఆ రాక్షసి సకల విద్యలు నేర్చిన దిట్ట. ఆ రాక్షసి బ్రహ్మలోకాన్ని కోరి తపస్సు చేయుచుండెను. ఆ రాక్షసి ప్రతిదినము తపస్సు ముగిసిన తర్వాత చెట్టు నుండి కిందకు దిగి చెరువు వద్దకు వెళ్ళి అనుష్ఠానములు తీర్చుకుంటూ ఉండేవారు. మామూలు ప్రకారము ఆ చెట్టు నుండి దిగి అక్కడ గాఢ నిద్రలో మునిగినటువంటి చంద్రవదనుని చూసి జాలిపడింది. దగ్గరకు వెళ్ళి అతని మేలుకొలిపి, ఎవరు నీవు? ఇచట నీవు ఏం పని మీద వచ్చావు? నీ నివాస స్థలం ఏది? ఏమాత్రం దాచక చెప్పుము అని అడిగింది. చంద్రవదనుడు పైకి లేచి కళ్ళు నలుపుకొని తన ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మరాక్షసికి నమస్కరించి, అయ్యా, నేను ఒక బ్రాహ్మణుడిని. చంద్రవదనుడు అనేది నా పేరు. నా నివాస స్థలం నందీపురం. నాకు తెలియని విద్యలను తెలుసుకొని నాకు మంచిగా నేర్పుటటువంటి సద్గురువు కోసం వెతుకుతూ ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. ఈ చెరువు నీళ్లు తాగి దాహబాధను తీర్చుకున్నాను. మార్గయాసం తీర్చుకోవాలని చెప్పి ఈ చెట్టు నీడన విశ్రమించాను అని అన్నాడు. మీ ముఖం తేజస్సును చూసి సకల శాస్త్రాలు తెలిసిన వారిని గ్రహించాను. నాకు తెలియని విద్యను తెలిపి నన్ను కృతజ్ఞుడిని చేయవలసింది అని వినయంగా అడుగుతాడు. చంద్రవదనుడు మాటలు విని బ్రహ్మరాక్షసుడు, చంద్రవదన, నీ ఆశయం తెలుసుకొని చాలా సంతోషించాను. నీవు కోరినట్లు నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పిస్తాను. నీవు ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా నా సమయాన్ని వృధా చేయకుండా తెలుసుకో. స్వల్పకాలంలోనే నీవు సకల విద్యలన్నీ నేర్చుకోగలుగుతావు అని చెప్తాడు. అప్పుడు చంద్రవదనుడు, గురుదేవా, మీరు చెప్పినట్టే చేస్తాను. శ్రద్ధగా నేర్చుకుంటాను. విద్యార్జనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సంతోషంగా భరిస్తానని చెప్తాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు, చంద్రవదన, నేను ఈ చెట్టు మీద నుండి నీకు నేర్పదలిచిన విషయాలను ఈ రావి ఆకులపై రాసి పడేస్తూ ఉంటాను. నీవు ఈ పత్రాలపై రాసిన విషయాలను 6 మాసాలు నిద్ర ఆహారాలు మాని చదువుకుంటూ ఉండాలి. ఒక దినం కూడా
ఉల్లంఘించకూడదు. నేను రాసిన విషయాలను శ్రద్ధగా పఠించినప్పుడే నీకు సంపూర్ణ పాండిత్యం లభించగలదు. ఈ నియమాన్ని తప్పావో నా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పాడు. చంద్రవదనుడు బ్రహ్మ రాక్షసుడు చెప్పినట్టు చేస్తానని ప్రమాణం చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు చంద్రవదుడికి ఒక మంత్రమును ఉపదేశిస్తాడు. దీన్ని అనుష్ఠించినచో నీకు ఆకలి నిద్రలు కలగవు అని చెప్తాడు. చంద్రవదనుడు భక్తి శ్రద్ధలతో ఆ బ్రహ్మ రాక్షసుడు చెప్పినట్లే చేస్తూ 6 మాసాలలో సకల విద్యలు చక్కగా నేర్చుకుంటాడు. బ్రహ్మ రాక్షసుడు చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ 6 మాసాలు ఆకలి నిద్రల బాధను పోకుండా ఉంటాడు. ఇంతలో ఆ బ్రహ్మ రాక్షసుడు తపస్సు పూర్తయిపోతుంది. అతనికి కలిగిన శాపం తీరిపోతుంది. దానితో అతను దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. చంద్రవదనుడు అతని దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతన్ని చూసి దివ్య రూపమైన బ్రహ్మ రాక్షసుడు, చంద్రవదన, నేను ఒక శాపవచనమున నేను ఇచ్చట ఒక బ్రహ్మ రాక్షసుడునై పుట్టాను. బ్రాహ్మణం గురించి తపస్సు చేసి శాప విముక్తిని అయ్యాను. కొద్దిసేపట్లో నేను బ్రహ్మలోకానికి పోతున్నాను అని చెప్పగా బ్రహ్మ రథం వచ్చి అతను ముందు ఆగుతుంది. అతడు ఆ రథం ఎక్కి, చంద్రవదన, నువ్వు సకల విద్యాసారుడివైతివి. నీవు నేర్చుకోవలసిన విద్యలు ఇంకా ఏమీ లేవు. కాబట్టి నీ దేశానికి తక్షణమే వెళ్ళిపోము. రూపలావణ్యము గల కన్యను వివాహమాడి పుత్రప్రాప్తి అభివృద్ధి కలిగి సుఖముగా బతుకుము అని ఆశీర్వదించి అంతరిక్షమునకు ఆ రాక్షసుడు వెళ్ళిపోతాడు. ఇక చంద్రవదనుడు వెంటనే బయలుదేరి కొండలు కోనలు దాటి తన స్వస్థలం చేరదలచి వస్తూ ఉంటాడు. బ్రహ్మ రాక్షసుడు పెట్టిన 6 మాసాల గడువు పూర్తి అవ్వటం వలన అతడు ఆకలి నిద్రకు బాధపడుతూ ఉంటాడు. ఎంతో శ్రమపడి నడిచి అతడు ప్రతిష్టాపురం అనే నగరానికి సమీపంలోని ఊరిలోకి వెళ్ళి ఎవరినైనా బ్రాహ్మణుని ఆశ్రయించి కడుపు నిండా భుజించి హాయిగా నిద్రించి ముందుకు సాగిపోవాలి అని అనుకుంటాడు. ఎంత ప్రయత్నించినా సరే అతను ముందుకు నడవలేకపోతుంటాడు. తుదకు ఒక అందమైన గృహమును చూసి అది బ్రాహ్మణులదే అయి ఉంటుందని భావించి అతి కష్టముగా నడిచిపోయి చెర్రి తన వెంట తెచ్చిన రావి ఆకులు మూటను తన తల కింద పెట్టుకొని పడుకుంటాడు. ఆ సమయంలో ఆ ఇంటిలో ఎవ్వరూ ఉండరు. చంద్రవదనుడు భావించినట్టు ఆ ఇల్లు బ్రాహ్మణుడిది కాదు. అది భాగ్యవంతురాలు అయిన ఒక వైశ్యది. ఆమె పేరు అలంకారవల్లి. ఆమెకు సంగీతం, నృత్యం, శాస్త్రాలు బాగుగా నేర్పించిన దేవదాసి. ఆమె ఆనాటి రాత్రి 10 గంటల వరకు దేవుని సేవలో గడిపి ఇంటికి వస్తుంది. అలా ఇంటికి వచ్చి అలంకారవల్లి తన ఇంటి అరుగుపై గురక పెట్టి నిద్రపోతున్న చంద్రవదనుడిని చూస్తుంది. దగ్గరికి వెళ్ళి ఆమె అతన్ని పిలుస్తుంది. అతని ఎంత పిలిచినా సరే అతను మేల్కోడు. అంతటా ఆమె ఇంట్లోకి పోయి దీపం తీసుకువచ్చి పరుడి ఉన్న వ్యక్తిని చూస్తుంది. అతని బట్టలు చినిగి ధూళితో నిండి బిచ్చగాని బట్టల వలె ఉంటాయి. తల వెంట్రుకలు ధూళితో నుండి చెదిరి ఉంటాయి. గడ్డం బాగా పెరిగి ఉంటుంది. అలా ఉన్నా కూడా అతని ముఖంలో మంచి కళ ఉంటుంది. ఇతను ఎవరో గొప్ప వ్యక్తి అయి ఉంటాడని, ఇలా ఉండడానికి కారణమేమిటో అని ఆలోచిస్తుంది. ఆ రాత్రంతా అతన్ని కదపకూడదని నిశ్చయించుకొని లోనికి వెళ్ళి నిద్రిస్తుంది. వెంటనే వైద్యుడిని కూడా పిలిపిస్తుంది. వైద్యుడు చాలాసేపు చంద్రవదనుడిని పరీక్షించి అతను చాలా కాలం నుంచి నిద్ర, ఆహారాలు లేక ఇలాంటి ప్రమాదకరమైన స్థితికి లోనయ్యాడని చెప్తాడు. బతకడం కష్టమని కూడా చెప్తాడు. బతికించడానికి గట్టిగా ప్రయత్నిస్తానని కూడా చెప్తాడు. వైద్యుడి మాటలు విని అలంకారవల్లి చాలా భయపడుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను, ఆయన ఎలాగైనా బతికించమని కోరుతుంది. ఇక వైద్యునికి ధనం ఇచ్చి జాగ్రత్తగా కాపాడమని చెప్తుంది. ఇక వైద్యుడు తాను చేయగలిగిన శక్తి మేరకు వైద్యం చేసి ఇక చంద్రవదనుడిని బతికిస్తాడు.
అప్పుడు అక్కడికి అలంకారవల్లి వచ్చి అతను లేచినందుకు ఆనందించి వెళ్ళిపోచున్నందుకు బాధపడి అతని ఆపి, బ్రాహ్మణత్వం ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీకు మందులు ఇప్పించుచు తగు సేవలు చేస్తూ అచ్యుతమైన ఆహారము మందులను ఇచ్చును. మేము కాపాడిన నాకు చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోవడం భావ్యమా అని అడుగుతుంది. నన్ను విడిపోవద్దు, నన్ను వివాహమాడి సంతోషపెట్టండి అంటుంది. మిమ్ము విడిచి నేను జీవించలేను అని అనేక విధాలు బతిమలాడుతుంది. చంద్రవదనుడు ఆమె ఎంత బతిమలాడినా వేసే కురుములు పుట్టే అలంకారవల్లిని వివాహమాడడానికి ఇష్టపడదు. నా ప్రాణములు రక్షించిన నీవు నాకు తల్లి వంటి దానివి కాబట్టి నేను నిన్ను వివాహం ఆడలేను అని చెప్పి చంద్రవదనుడు వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు విషయంలోకి వస్తే, దేవుడి పటాల వెనక బల్లి ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని చూద్దాం. బల్లిని చూసిన వెంటనే చాలామంది భయపడిపోతారు. వాస్తుశాస్త్రము బల్లి వలె కలిగే శుభాలని చెప్తుంది. శకునాలలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏం కనిపించింది అనే దాన్ని బట్టి మంచి చెడులు శకునాలు ఉంటాయని వాస్తుశాస్త్ర పండితులు చెప్తున్నారు. చాలామంది బల్లిని చూసి భయపడతారు. కొంతమంది అయితే బల్లి కనిపిస్తే చాలు పరిగే పరుగు. కానీ బల్లి వల్ల మన జీవితంలో అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు. బల్లి కనిపించే సందర్భం, అది మన శరీరంపై ఎక్కడ పడింది అనే అంశాన్ని బట్టి రకరకాల అదృష్టాలు ఉంటాయి అంటున్నారు. గరుడ పురాణం ప్రకారము బల్లి మనపై నుంచి అంటే శరీరంపై పడితే అది శుభ సంకేతం అంటున్నారు. పురాణాల ప్రకారము మీకు మరింత సంపద వస్తుంది. బల్లి పడితే శత్రువులు సర్వనాశనం అవుతారు. బల్లి పడడం అనేది తాతల్యంగా జరగాలి తప్ప బలవంతంగా బల్లిని మీద వేయించుకోకూడదు. బల్లి మీ తల మీద, కింది పెదవులపై, బొడ్డుపై, 2 తొడల దేని పైనైనా లేదా మోకాళ్ళ మధ్యలో, కాళ్ళ పాదాలపై పడితే అది శుభ సంకేతం అంటున్నారు. దీనివల్ల సంపద పెరిగే అవకాశం మెరుగవుతుందంట. బల్లి పొరపాటున మీ కనుబొమ్మలపై పడితే మాత్రం ఉన్న సంపద తరిగిపోతుంది. బల్లి ఇంట్లోకి వస్తూ అరుస్తూ మీ ఇంట్లోకి వస్తే అది మీకు శుభ సంకేతం. చాలా పెద్ద మొత్తంలో మీకు డబ్బు వస్తుంది. కానీ బల్లి పొరపాటున మీ ఎడమ రొమ్ముపై పడితే మాత్రం మీ ఇంట్లో సభ్యుల మధ్య వివాదాలు, గొడవలు జరుగుతాయని అంటున్నారు పండితులు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం దిశలో వెళ్తున్నప్పుడు మీకు బల్లి అరుపు వినిపిస్తే అది చాలా మంచిది. భారీగా డబ్బు లభించడమే కాదు, మీ అధికారులు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు పండితులు. 2 బల్లులు పోట్లాడుతున్నట్లు మీకు కనిపిస్తే మీ యొక్క చాలా ఇష్టమైన సన్నిహితులకు అంటే స్నేహితులకు మీ మధ్య గొడవ వస్తుందని అర్థం. ఇక దేవుని పటాల వెనక బల్లి కనుక కనిపిస్తే మీకు త్వరలోనే ఏదో చెడు జరగబోతుందని అర్థం. అలా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే గదిని శుభ్రం చేసి చక్కగా తడిగుడ్డ పెట్టి పసుపు నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది. అలా అని ప్రతిసారి మనం బల్లిని లోపలికి రాకుండా చూసుకోలేము కదా. దానికి తగ్గట్టుగా బల్లి ఇంట్లోకి రాకుండా కొన్ని చిట్కాలను పాటిస్తాం కదా. అది ఖచ్చితంగా దేవుడు మందిరంలో పాటిస్తే సరిపోతుంది. అలా చేస్తే కనుక దేవుడు పటాల వెనుక బల్లి అనేది చేరకుండా ఉంటుంది. తద్వారా మనకు చెడు అనేది జరగకుండా ఉంటుంది. అలా అని అది చాలా పెద్ద కీడు తలపెట్టుతుంది అని అర్థం కాదు. ఏదో ఒక చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.